card holders volunteer represent the program. సో మీ క్లాస్ తోటే అర్థమైంది ఇంట్రడక్షన్ లేని పర్సనాలిటీ అనే విషయం. సో షీఈస్ వెరీ అమేజింగ్ అండ్ సినోనిమ్ టు ద ఇన్స్పిరేషన్. ఏం చెప్పాలి, పర్యాయ పదం అనమాట. సో మేడం మాలలత గారు 2 times సివిల్ ర్యాంకర్. షీఈస్ ఇన్ ఆల్ ఇండియా 399 ర్యాంక్ ఇన్ 2004 అండ్ ఆల్ ఇండియా 167 ర్యాంక్ ఇన్ 2016 UPSC. And madam, her graduation degree is in law in LIB. She is the university topper and in the LIB. అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ నా వెల్ విషెస్. మనిషి ఎందుకు పుడతాడు? ఈ ప్రపంచంలో ఎన్నో జీవచరాలు వస్తూ ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. కానీ హ్యూమన్ లైఫ్ పర్పస్ ఏంటి? అసలు నేను ఎందుకు పుట్టాను అనే క్వశ్చన్ నాకు చిన్నప్పుడే వచ్చింది. ముఖ్యంగా ఈ జీవితంలో ఏదైనా సవాళ్ళతో మనిషి బతకాలి అంటే ఈ ప్రపంచంలో రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, రకరకాల అవమానాలు ఫేస్ చేయాలి. కొంతమంది అంటారు, నీ వల్ల ఏమన్నా అవుతుందా, ఇంత ఫిజికల్లీ ఛాలెంజ్తో ఉన్నావు కదా అని. ఇంకొంతమంది అంటారు, అసలు నువ్వు అందరిలాగా సమానంగా ఉండాలని ఆలోచించడమే పెద్ద తప్పు అని. ఇంకొంతమంది నేను పుట్టగానే మా నాన్నగారికి సలహా ఇచ్చారంట, ఇలాంటి అమ్మాయిని ఈ ప్రపంచానికి ఏ విధంగా చూపించుకుంటావు, ఇలాంటి పిల్లలు పుడితే ఆల్మోస్ట్ నీ జీవితం అంతా కష్టంగానే ఉంటుంది, కాబట్టి ఏదో ఒక విధంగా ఈ అమ్మాయిని వదిలించేసుకోను. ఇలా తెలుసో తెలియకో సమాజం మాట్లాడే మాటలు నా చెవిలో వస్తూనే ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి. అలా వినిపించినప్పుడు చాలా కుంగిపోయేదాన్ని చిన్నప్పుడు. ముఖ్యంగా నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అన్నమాట. నన్ను బాగా ఈరోజు కూడా గుర్తున్న ఇన్సిడెంట్, నేను చిన్నప్పుడు ఒక బాల్కనీలో కూర్చుని పిల్లలందరూ ఆడుకుంటే చూసేదాన్ని. నాకు ఒక చెల్లి ఉంది, తను కూడా ఆడుకునేది. చూడగానే నాకు ఒకటి అనిపించేది, నేను పిల్లలాగా అంత స్వేచ్ఛగా ఎందుకు ఆడుకోలేకపోతున్నాను అని చెప్పి. ఆ తర్వాత అందరూ ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంటే చిన్న టైంలో చిన్న వయసులో నాకు కూడా ఉండేది, ఏంటికి వెళ్ళాలిపోతున్నానని. ఇంకా బాగా గుర్తు, నా ఫ్రెండ్స్ అందరూ హోలీ ఆడుతుంటే నేను కూర్చొని అలా చూస్తూ ఉండేదాన్ని. సో ఈ ఇన్సిడెంట్స్ అని నా మనసులో ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను, నేను లైఫ్లో ఎందుకు సాధించకూడదు, వీళ్ళందరికీ ఒకసారి నేను కూడా వీలాంటి మనిషినే అని ఎందుకు ఒకసారి చెప్పకూడదు అని చెప్పి, అది చూపించుకోవడానికి ఏం మార్గం ఉంది అని చెప్పి ఆలోచించి సివిల్ సర్వీసెస్ రాద్దామని చెప్పి అనుకున్నాను. కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలి అంటే చాలా తెలివితేటలు కావాలి అని నాకు అప్పుడు అనిపించింది. నాకు చిన్నప్పుడు 10th కానీ ఇంటర్లో కానీ అంత జ్ఞానం ఉండేది కాదు. సివిల్ సర్వీసెస్ స్థాయికి సరిపడా ఇంటెలిజెన్స్ కానీ తెలివితేటలు కానీ నాకు ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో మనసులోనేమో ఏదైనా ప్రూవ్ చేయాలి, నేనేంటో ఈ వరల్డ్కి చూపించాలని పట్టుదల, నిరంతరంగా బాధ. కానీ అంత నాలెడ్జ్, అంత శక్తి నాకు లేదనే ఒక బాధ, ఇంకొక బాధ. దాంతో ఎలా అయినా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తీసుకుని అసలు మనకు ఎందుకు రాదు అని చెప్పి స్టార్ట్ చేశాను. దానికి కారణం ఏంటి తెలుసా? ట్రై చేసి చూద్దాం, ఒకవేళ సివిక్స్ పాస్ అయితే బతుకుందాం, ఈ ప్రపంచానికి నేను కూడా మీతో సమానం అని చెప్పి. ఒకవేళ సివిక్స్ పాస్ కాకపోతే ఈ లైఫ్ ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఆ కసి అంటే డూ ఆర్ డై అనే కసి నాలో ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, పొద్దున
రాత్రి 12-1 గంట వరకు. అదొక నిరంతరమైన తపన, నిరంతరమైన శ్రమ. ఏం తిన్నానో, ఏం తాగానో, ఎంతసేపు పడుకున్నానో, ఆ 2-3 సంవత్సరాలు నా వయసులో అంటే నా జీవితంలో ఎలా గడిచాయో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఒక మంచి 100% ఒక పని మీద ఎంత కృషి చేయగలదో అంత కృషి చేశాను. ఒక మనిషి ఒక పని మీద ఎంత పెట్టగలదో అంతా పెట్టాను. సో దాంతో నాకు ఫస్ట్ అటెంప్ట్లో 2004లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ పాస్ అవడానికి నేను పడిన కృషి నాకు తెలుసు. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో కూడా నాకు తెలుసు. ముఖ్యంగా నేను తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా. ఆ తర్వాత సివిల్స్ పాస్ అయిన తర్వాత నాకు పోస్టింగ్ రావడానికి 2 సంవత్సరాలు టైం పట్టింది. ఆ టైంలో చాలామంది దగ్గరికి గైడెన్స్ వచ్చేవాళ్ళు. అట్లా సివిల్ సర్వీసెస్ రాయడమే కాదు, సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళకి గైడెన్స్ ఉంటూ మొదలెట్టాను. ఆ తర్వాత సందర్భంలో 2007లో నాకు పోస్టింగ్ వచ్చింది. చెన్నై వెళ్ళిపోయాను, తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఏ రోజు కూడా గత 15 సంవత్సరాల్లో అంటే 2002 నుంచి లెక్కేసుకుంటే ఈరోజు 2021 డిసెంబర్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఈ 19 సంవత్సరాల నా ప్రస్థానంలో ఎప్పుడైతే నా జీవితంలో మార్పు తెచ్చుకుందామని మొదలెట్టానో, ఆ మార్పు వచ్చిన ప్రస్థానంలో మొత్తం 19 సంవత్సరాల్లో ఈవెన్ నాకు బిడ్డ పుట్టినరోజు కూడా నేను కంప్లీట్గా హాలిడే తీసుకోలేదు నా పని నుంచి. అంటే 19 ఇయర్స్ దానిలో నేను వర్క్ చేయని డే అంటూ లేదు. ఒకరోజు ఒక గంట వేస్ట్ అయితే జీవితంలో పెద్దదేదో కోల్పోయామన్న భావన. ఇంతవరకు ఆ పని చేయలేదు. దానికి కారణం ఏంటి తెలుసా? మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, నాకు అది నిజమని తెలుసు. ఒక మనిషి ఒక గంట వేస్ట్ చేస్తే మనం పరుగు పందెంలో వెనకబడిపోతాం. మనం పరుగు పందెంలో ఎంత వెనకబడిపోతామంటే ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఒక లైఫ్ కరెంట్ లాగా ఉండాలి. ఒక గంట పోతే సివిల్ సర్వీసెస్ భాషలో చెప్పాలంటే 4 మార్కులు పోతాయి. 4 మార్కుల్లో జీవితాలు పోతాయి. తెలుసో తెలీదు. చాలా సంవత్సరాల ఫలితాల్లో 0.5%, 0.77% మార్కుతో సర్వీస్ని కోల్పోయిన వాళ్ళు, ఐఏఎస్ అవ్వాలని ఐపీఎస్ అయిన వాళ్ళు, లేదా అదే మార్కుతో ఇంతవరకు సివిల్స్ పాస్ కాలేని వాళ్ళు. అంటే ఒక గంట ₹1,00,00,000 ఇచ్చినా మనం కొనుక్కోలేము. అందరూ గుర్తుపెట్టుకోండి. టైం అనేది మన చేతిలో ఉంది కదా, మనం చాలా వృధా చేయొచ్చు, చాలా వేస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ నా లైఫ్లో నేను సక్సెస్ కావడానికి మొదటి సూత్రం నా టైంని నా జీవితం కోసం, నా బాగు కోసం, నేను ముందుకెళ్ళడం కోసం, సమాజం కోసం అంతే తప్పితే సెల్ఫ్గా నా సొంత ఎంజాయ్మెంట్ కోసం వేస్ట్ చేయడం కోసం ఒక్క క్షణం కూడా చేయను. ఈవెన్ నేను కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పుస్తకాలు నాతో ఉంటాయి, లేకపోతే నోట్స్ రాసుకుంటూ ఉంటాను, లేకపోతే ఏమి కంటెంట్ నేర్చుకోవాలో ఆలోచిస్తుంటాను. తప్పితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. సక్సెస్కి ఇదే ప్రధాన సూత్రం అని నేను నమ్ముతాను. రెండోది హైలీ డిసిప్లైన్ లేకపోతే ఏ రంగంలో కూడా ముందుకెళ్ళావు. నువ్వు కరెక్ట్గా కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ రంగంలో ముందుకెళ్ళాలన్నా సరే చాలా క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ ఎలా ఉండాలంటే రోజు 5 గంటలు చేసి నువ్వు ఒక పని చేస్తున్నావు. ఉదాహరణకి పివి సింధు. నేను ఈరోజు అన్ని మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకున్నాను. మీ అందరికి తెలుసు పివి సింధు ఒలింపిక్స్లో 2 సార్లు మెడల్ సాధించింది. వెనకాల ఎంత పట్టుదల ఉంటుంది. ఎన్నిసార్లు 4ంటికి లేసి నిద్ర లేకుండా ప్రాక్టీస్ చేస్తుంది. ఆవిడే బద్దకించుంటే ఇప్పుడు ఏమయ్యేది. చాలామందికి ఒకటే టైంలో రోజు టైం టేబుల్ మెయింటైన్ చేయడం, క్రమశిక్షణగా ఉండటం కష్టం అనిపిస్తుంది. కానీ ఆ క్రమశిక్షణే విజయానికి మూలం. చాలామంది లైఫ్లో సక్సెస్ స్టోరీస్లో ఇవే ఉంటాయి. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇవ్వడం మొదలెట్టిన తర్వాత
చాలామంది ర్యాంకర్స్ రావడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ గొప్పతనం ఏంటంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే ఈ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది. సో కూర్చోబెట్టి గంటలు గంటలు చదివించేదాన్ని. కొన్నిసార్లు ఎక్కువ అవర్స్ చదవడం కూడా 5-6 అవర్స్ 7 అవర్స్ చదవడం కూడా అవసరం అనమాట. సో ఇట్లా నేను చదువుకున్నప్పుడు తర్వాత నేను చెప్పిన స్టూడెంట్స్ అందరూ పాస్ అవడం మొదలెట్టారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను వరంగల్కి వచ్చినప్పుడు నాకు 2 వ్యక్తులు కంటిన్యూస్గా నా జర్నీలో గుర్తొచ్చారు. ఒకళ్ళు మీ అందరికి తెలుసు, ఈ సంవత్సరం 20th ర్యాంక్, మొత్తం ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంక్ వచ్చిన ఒక అమ్మాయి శ్రీజ. అమ్మాయి వరంగలే. ఫస్ట్ అటెంప్ట్లో ఒకటే ప్రయత్నంలో కలెక్టర్ అయింది. ఈరోజు ముస్సోలిలో ఉంది, ట్రైనింగ్కి వెళ్ళింది. అంటే వరంగల్ నుంచి ఒక ఆడపిల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీరెందుకు తెచ్చుకోకూడదు? ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంది, ప్రతి ఒక్కరికి ఆ ఆరాధన ఉంది. ఇలా వరంగల్ చూడంగానే శ్రీజ గుర్తొస్తే, వరంగల్ అవుట్స్కట్స్లోకి రాగానే ఒక గొప్ప తండ్రికి కాల్ చేశాను. ఈరోజు ప్రపంచం, ముఖ్యంగా భారతదేశంలో ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ అక్షయ్ కుమార్ ఐపీఎస్. ఎంతమంది తెలుసు ఆయన పేరు? మీకు హీఈస్ ఫ్రమ్ వరంగల్. తన వరంగల్ నుంచి. చాలామంది సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అవుదాం అనుకుంటారు. కొద్దిమంది ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు ఐపీఎస్ అవుదాం అనుకుంటారు. కానీ ఐపీఎస్ అయ్యి చాలామంది ఏమనుకుంటారు? కేవలం మన రాష్ట్రానికి రావాలి, మనం ఉన్న ప్రాంతానికి రావాలి, మన ఊరికి రావాలి అనుకుంటారు. కానీ దేశంలో నక్సలిజం ఎక్కువ ఎక్కడుందో స్టడీ చేసి ఆ నక్సలైట్ ఎక్కువ ప్రాంతానికి వెళ్ళి నక్సలిజంని ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని రూపుమాపించడానికి ఛత్తీస్గఢ్ క్యాంప్ పెట్టుకోవాలని ఆలోచించాడు అక్షయ్ కుమార్ ఐపీఎస్. తను అనుకుంటే తనకి తెలంగాణ వచ్చేది. కానీ తెలంగాణ కాదు, నేను ఛత్తీస్గఢ్లో పనిచేస్తాను, తర్వాత తెలంగాణ వస్తాను డెప్యుటేషన్ మీద అనుకుని ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో ఏఎస్పీ. ఈ రోజున అక్షయ్ కుమార్ గారి తండ్రి సార్ కూడా వచ్చారు. సార్ గొప్పతనం ఏంటంటే హీజ్ అ పోలీస్ కానిస్టేబుల్. అక్షయ్ చిన్నప్పుడు ఒక తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అయ్యింది, కొడుకుని ఐపీఎస్ చేసి ఈ రోజున దేశానికి అందించారంటే అది కొడుకు కంటే కూడా తండ్రి గొప్పతనం నేను నమ్ముతాను. ఇక్కడ సార్ తెలుసో తెలీదో అక్షయ్ గురించి చెప్తాను. 22 సంవత్సరాల వయసులో నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నేను ఐపీఎస్ అవుదాం అనుకున్నాను అన్నాడు. నేను చూస్తే ఐపీఎస్ నాకు లేవు అబ్బాయి, నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నాను. లేదు మ్యామ్, నేను ఐపీఎస్ అవుతానన్నాడు. ఎందుకు నీకు ఐపీఎస్ కావాలంటే, చిన్నప్పుడు మా నాన్న చాలా పెద్ద పెద్ద ఆఫీసులు పేరు చెప్పేవాళ్ళు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఉమేష్ చంద్ర గారి దగ్గర మా నాన్న పనిచేశారు, నాకు ఆయన ఇన్స్పిరేషను. నేను ఆయనలాగా అవుతాను, అవ్వాలి అని చెప్పి మా నాన్న కోరిక. ఆయన కోసం నేను మీ దగ్గరకు వచ్చాను, నేను ఐపీఎస్ అవుతానని చెప్పి పొద్దున్న నుంచి 9 వరకు పొద్దున 6ంటికి ఒక పనిస్తే సాయంత్రం 6ంటికి అక్కడ చూసిన అదే పనిలో ఉన్నాడు. అలా చూడటానికి చాలా సాధారణంగా ఉంటాడు, కానీ తను చేసిన కృషి ఐపీఎస్ అవడానికి అసాధారణమైంది. అలాంటి కొడుకుని కన్నా తండ్రి నేను. సో వరంగల్ వస్తూ సార్ ఫోన్ చేశాను, సార్ నేను కూడా వస్తున్నాను అంటే సార్ వెంటనే వచ్చారు. అందుకని మీకు ఒకసారి పరిచయం చేద్దామని చెప్పి స్టేజ్ మీద పంపిస్తాం. సార్ 2 మాటలు మాట్లాడితే అక్షయ్ కుమార్ ఐపీఎస్ గురించి బాగుంటుంది, ఆయన కృషి గురించి. ఇంకోటి ఏంటంటే నేను ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ ఎంపీ కాలేజ్. నేను ఇక్కడే 30 years కింద నేను ఇక్కడ ఈ కాలేజ్లో స్టూడెంట్గా చేశాను. మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద మన గెస్ట్ వచ్చాను. అయితే మొదటి నుంచి ఒకటి, మనకు డబ్బన్న ఉండాలి, చదువన్న ఉండాలి. రెండింటిలో ఏదైనా ఒకటి ఉండాలి. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి చదువు మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఒకటి. మొదటి నుంచి కానిస్టేబుల్ అంటే చాలా చిన్న ఉద్యోగం పోలీసులో. నేను చాలా కష్టపడుతున్నా, వాళ్ళని వాళ్ళ స్టేజ్లో మోటివేట్ చేసుకుంటే ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చాను నేను. వాడు కూడా ఇప్పుడు బైక్ కూడా 1,00,000, మోటార్ సైకిల్ నడపలేడు.
అది పరిస్థితి. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను ఏం మాట్లాడడం నాకేం అర్థం కావట్లేదు. మాకు ఇంకొకటి ఏంటంటే ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే బాలమ్మ మేడం కాలం హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేడం పరిచయం అయిన తర్వాత నేను సంగతి మేడం ఎట్లా అని చెప్పి అంటే వాడు ఒకటే చెప్పాడు, నాకు మంచి ప్లేస్మెంట్ వచ్చింది. వాడు కెమికల్ ఇంజనీర్గా ఎన్ఐటి భూపాల్లో చేశాడు. ప్లేస్మెంట్ వచ్చినా కూడా లేదు డాడీ, ఒక సంవత్సరం నేను కష్టపడతాను, ఫస్ట్ అటెంప్ట్లో కొడతానని చెప్పి వాడు చెప్పాడు. అయితే లేదు మనం రాకుండా ఇబ్బంది అవుతుందా, మనం చాలా పూర్ ఫ్యామిలీ కదా, చాలా కష్టమవుతుంది, నాకు కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను. చెప్పినా కూడా లేదు, లేకుంటే నేను పైన ఇంకొక సంవత్సరం జరుగుతున్నా అని చెప్పి వాడు అన్నాడు. ఆయన కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాడు వాడు. ఇదంతా మేడం ఉన్నాకనే ఇవాళ మేము చేసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఇంట్లో ఎక్కువ మాట్లాడుతున్నాను. మీరు కానిస్టేబుల్గా ఉన్నారు కదా, మరి మీ అబ్బాయి ఎస్పీ, మరి ఎస్పీ యూనిఫామ్ ఏం చేస్తారు మీరు? వాడి కింద ఎంతోమంది ఆఫీసర్స్ కింద పనిచేస్తాను నేను. వాడి కింద కూడా పనిచేయాలనేది నా కోరిక. యూనిఫామ్ అంటే మీకు సెలెక్ట్ ఉండాలి కదా. తప్పకుండా కొడతాను. ఎంతోమంది కొట్టాను. ఆఫ్టర్ 5 years మన స్టేట్ సిబిఐ గారు దేనికైనా వస్తాడు, డిఐజీ ఎక్కడికి వస్తాడు, వారి కింద నేను చేయాలనేది నా కోరిక. తప్పకుండా చేస్తాను. ఇలాగా మీ నాన్న కూడా మీ గురించి ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? క్లియర్గా హంబుల్గా ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి గర్వం రాదు. అతి తక్కువ మంది అయిన తర్వాత కూడా అదే మర్యాద, అదే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. కేవలం పదుల సంఖ్యలో అలాంటి వాడు ఉంటారు. అలాంటి వాడు అక్షయ్ కుమార్. అది మీ వరంగల్ నుంచి, అంటే వరంగల్ నుంచి మంచి తెలియగల పిల్లలు, మర్యాద గల పిల్లలు, డిసిప్లిన్ గల పిల్లలు దేశానికి కనుక కలెక్టర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా వస్తే ఈ దేశానికి అది గర్వకారణం అని ఈ సందర్భంగానే చెప్పాలనుకుంటున్నాను. అదే దిశలో ఇందాక చెప్పాను, శ్రీజ తను కూడా ఐఏఎస్ఐ వరంగల్ నుంచి. సో కమింగ్ బ్యాక్, లైఫ్లో మనిషి ఏదైనా సాధించాలంటే అసలు ఒక మనిషి ఎలా పని చేయాలి, ఇవన్నీ కూడా మనకి పెద్ద క్వశ్చన్స్. దీనిలో మనం ఏమనుకుంటున్నామంటే మనుషులు ఇండివిజువల్గా మార్పు తీసుకురాలేరు, వ్యవస్థ మార్పు తీసుకురాగలదు అని. ఇది కొందరి విషయంలో నిజం కావచ్చు, కానీ అందరి విషయంలో కాదు. ఒక మనిషి అనుకుంటే, ఒక మనిషి తపన పడితే ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఒక మనిషి కూడా అదే దిశగా పనిచేయగలడు. ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఒక మనిషి అనుకుంటే మనిషి కూడా అలానే పనిచేయగలడు. కానీ దానికి ఒక ప్లానింగ్, ఒక పట్టుదల చాలా అవసరం. రెండోది, ఒక మనిషి, విద్యార్థులు ముఖ్యంగా సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు ఏంటి, ఏ సందర్భంలో, ఏ దిశలో మనుషులు ఫెయిల్ అవుతారు? మనందరికి తెలుసు, మన మీద మనం ఫోకస్ చేసుకుంటే మనం బాగుపడతాం. కానీ ఒక అవసరం లేని విషయాలు, అనవసరం లేని విషయాల మీద మనం ఫోకస్ చేస్తే మనం ఇంకొక చెత్త విషయాలు దూరంలో పడి కంప్లీట్గా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కాబట్టి మన లైఫ్కి ఏం అవసరం, మనం దేని మీద ఫోకస్ చేయాలి, ఎంతవరకు మనకు ఆ ఫోకస్ రావాలి, వాటి గురించి మనం దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా విషయాలు అసలు పూర్తిగా వదిలేయాలి. మీకు ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. కొంతమంది వ్యక్తులు చాలా సింపుల్ లైఫ్ నుంచి వచ్చి చాలా సక్సెస్ అవుతారు. మీరు వినే ఉంటారు, 4 సంవత్సరాల క్రితం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. రోడంకి గోపాలకృష్ణ అనే అబ్బాయి. ఆ అబ్బాయి పడిన కష్టం ఏంటి తెలుసా? అమ్మ నాన్న కూలి, ఇంట్లో పరిస్థితి అస్సలు
కష్టమైన పరిస్థితి. అక్కడి నుంచి తను ఇప్పుడు ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అయిపోయాడు అనమాట. అంటే ఏ పరిస్థితి నుంచి వచ్చినా నువ్వు గొప్ప అవ్వచ్చు, నువ్వు గ్రేట్ అవ్వచ్చు అని. అయితే ఇక్కడ లైఫ్లో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, గడిచిపోయిన రోజు గడిచిపోయిన టైం తిరిగి రాదు. ఏదైనా మనం తిరిగి తీసుకొచ్చుకోవచ్చు, ఏదైనా ప్రపంచంలో. కానీ ఈ జీవితాన్ని తిరిగి మళ్ళీ బతకగలమా? నేను అదే ఆలోచిస్తాను. ఈ సంవత్సరం పోయింది, 4 ఏళ్ళు పోయాయి, 10 ఏళ్ళు పోయింది. ఇదంతా మళ్ళా తిరిగి మనం తీసుకురాగలమా, తిరిగి తెచ్చుకోగలమా అని చెప్పి. తిరిగి తెచ్చుకోలేని జీవితం రెండోసారి జీవించలేము. ఒక సినిమా రెండోసారి చూడొచ్చు, ఒక పాట రెండోసారి వినొచ్చు, ఒక పుస్తకం రెండోసారి చదవచ్చు. కానీ మన లైఫ్ మాత్రం సెకండ్ టైం రిపీట్ అవ్వదు. కాబట్టి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. నన్ను నడిపించేది కూడా ఈ సూత్రం. నేను పొద్దున్నుంచి నైట్ వరకు టైం మేనేజ్మెంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ముఖ్యంగా మార్నింగ్ నా డే స్టార్ట్ చేస్తే ఈవెన్ ఫుడ్ తినడానికి, ఏమైనా బ్రేక్ తీసుకోవడానికి కూడా అది రన్నింగ్లోనే తీసుకుంటాను. ఉదాహరణకి డైలీ నేను చేసే పనులని సగం పనులు నాకు కారులో చేస్తుంటాను అనమాట. పాలు తాగే దగ్గర నుంచి, ఫుడ్ తినే దగ్గర నుంచి. మెయిన్గా టైం మేనేజ్మెంట్. రెండోది టైం ప్రయారిటైజ్ చేసుకుంటాను. ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో, ఏదైతే మనకి ప్రగతికి అవసరం అవుతాయో వాటి మీద టైం పెడతాం, మిగతా వాటి మీద టైం పెడతాం. అనవసరమైన విషయాల్లో దృష్టి పెట్టుకోను. చాలా సందర్భాల్లో మనకి ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది. అంటే ఇది మనం సాధించలేము, ఇది మనం చేయలేమని. అది రాగానే నేను కంప్లీట్గా మోటివేట్ చేసుకుంటాను. ఎప్పుడైతే మనకి డిప్రెషన్ వచ్చిందో, ఎప్పుడైతే కొంచెం వీక్నెస్ వచ్చిందో, రాగానే తిరిగి నేను మోటివేట్ చేసుకుంటాను. అట్లా నా ప్రస్థానం సాగుతుంది. అయితే 2016లో మీ అందరికి తెలుసు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పి. 2016లో ఈ అందరికీ టీచ్ చేస్తూనే మళ్ళా సివిల్స్ రాసి నేను పాస్ అవ్వడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం మనం ఉండే ఫీల్డ్లో మనం రిపీటెడ్గా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఉండే ఫీల్డ్లో మనం రిపీటెడ్గా దాన్ని పని చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో దాంట్లో మనం 1% కూడా వీక్ అవ్వకూడదు. కాబట్టి నిరంతరం విద్యార్థిగా నిరంతరం చదువుకుంటూ ఉంటాను. నేను ఆ ఫిలాసఫీ బాగా నమ్ముతాను. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రంగంలో నెంబర్ 1గా నిలవాలి అంటే రెగ్యులర్గా రంగంలో వచ్చే ప్రతి అప్డేట్ని చూసుకోవాలి. సివిల్స్లో నేను ఆ పనిలోనే ఉంటుంటాను అన్నమాట. నేను వచ్చే ప్రతి అప్డేట్ని నేను రెగ్యులర్గా గమనిస్తూ రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాను. తర్వాత ఇక్కడ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి అంటే 2007లో మన కంట్రీకి ఆల్ ఇండియా ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు. మీరు వినే ఉంటారు పేరు, రేవు ముత్యాల రాజు. తన పేరు రేవు ముత్యాల రాజు. కృష్ణా జిల్లాలో తనది కుగ్రామం. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండేవి కావు. వాళ్ళ అమ్మ పాత చీరలు తను దొంతగా చేసుకుని కప్పును పడుకునేవాడంట. అటువంటి పరిస్థితిలో తను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు ఐఏఎస్ పరీక్షలో. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, ఇట్లాంటి కథలు మీకు చాలా ఉన్నాయి. ఇట్లాంటి కథలు కూడా నిజ జీవితంలో ఉన్నాయి. నాకు ఏదైనా ఛాలెంజ్ అనిపించినప్పుడు, ఏదైనా కష్టం అనిపించినప్పుడు నేను ఫాలో అయ్యే ఒక స్టోరీ మీకు ఇప్పుడు చెప్తాను. మనందరికి తెలుసు, ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. ఐన్స్టీన్, న్యూటన్, స్టీఫెన్ హాకింగ్. వీళ్ళందరూ స్టీఫెన్ హాకింగ్ ఫోటో ఎప్పుడైనా చూసారా? మీరు ఎంతమంది స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్ట్ ఫోటో చూసారు? ఆయన వీల్ చైర్లో కూర్చుంటారు. తన పనులేమి తను చేసుకోలేరు. ఈవెన్ ఆయన మాట్లాడలేరు కూడా. కేవలం ఆయనకి 2 ఫింగర్సే పనిచేస్తాయి. కానీ ప్రపంచంలో ఐన్స్టీన్, న్యూటన్ అంత లెవెల్లో ఉన్న శాస్త్రవేత్త ఆయనే, స్టీఫెన్ హాకింగ్. అంటే ఒక వ్యక్తి అన్ని పనులకి ఇంకోటి పైన ఆధారపడతారు. ఈవెన్ ఆయన మాట్లాడలేరు. అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోనే అతి గొప్ప శాస్త్రవేత్త ఆయన అయ్యారంటే ఆయన వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత కంటిన్యూస్గా పట్టుదలగా చదువుకున్నారు. ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు అనమాట. అంటే ఒక మనిషి అనుకుంటే నీకు ఎంత వైకల్యం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా
ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే నువ్వే నెంబర్ 1 అవ్వచ్చు, నువ్వు సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ పాలిటిక్స్లో కూడా నువ్వే నెంబర్ 1 అవ్వచ్చు. నువ్వు కనుక పోరాటం చేయాలి అనుకుంటే మాత్రం ఈజీగా సక్సెస్ అనేది నీ చేతిలోనే ఉంటుంది. తర్వాత మనుషుల్ని ఎక్కువగా అవరోధం చేసేది ఫోకస్ మిస్ అవ్వడం. మనం ఎన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఫోకస్ మిస్ అవుతాం, మనం చేసే పని మీద ఫోకస్ మిస్ అవుతాం. చాలా మంది స్టూడెంట్స్ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నానండి, ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను, కానీ సరిగ్గా చదవలేకపోతున్నాను, నాలో అసలు ఫోకస్ లేదు, నేను చేయలేకపోతున్నానండి. ఎందుకు తెలుసా? మన మనసులో ఆ పట్టుదల లేనప్పుడు, మన మనసులో ఆ దృఢ సంకల్పం లేనప్పుడు, మన మనసులో ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలి అనే తపన లేనప్పుడు, అప్పుడు మనిషి ఫోకస్ మిస్ అవుతాడు. సో మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ ఒక డైరీ రాసి పెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉంది, నేను ఏమనుకుంటున్నానో అవన్నీ ఒక డైరీ రాసి పెట్టుకునేదాన్ని. ఆ డైరీలో నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అన్నీ రాస్తాను. అలాగే రోజువారీ టైం టేబుల్ కూడా డైరీ రాసి పెట్టుకునేదాన్ని. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో డైరీ రాసి పెట్టుకోండి, దానికి ఒక ప్లానింగ్ చేసుకోండి. డౌన్ ద లైన్ 5 ఏళ్ళ తర్వాత, డౌన్ ద లైన్ 10 ఏళ్ళ తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత. ఓకే, ఎందుకంటే అక్షయ్ కుమార్ ఐపీఎస్ ఫోటో వెనకాల ఉంది, ఒకసారి చూడండి. యువర్ బిగ్ క్లాప్ టు హిమ్. మీరు రాసే డైరీలో 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఒక నీట్ డైరీ రాసి పెట్టుకోండి. ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాపర్ ప్లానింగ్తో. తర్వాత ఇక్కడున్న విద్యార్థులందరికీ, మీ అందరికీ ఒక డౌట్, నెక్స్ట్ నేను ఏం చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, పీజీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఈ డౌట్. సో ఇక్కడ అందరికీ కూడా మీరు ఇప్పటి నుంచే మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను ఏం చేద్దాము, పీజీ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాను ఏం చేద్దాం అలా కాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ కెరీర్ని ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు, పెద్ద పెద్ద చాయిసెస్ పెట్టుకున్నప్పుడు కెరీర్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు నుంచే మీరు ఆ కెరీర్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా సివిల్ స్టార్ట్ ఎగ్జామ్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ చాలా మందికి ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. నేను ఇంగ్లీష్ చదవలేను, ఇంగ్లీష్ రాయలేను అని ఆ భయాలన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుంచే స్లోగా రోజుకి 5 ఇంగ్లీష్ పదాలు, 5 ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇవన్నీ రాసుకోండి. ఒక 5 ఇంగ్లీష్ వర్డ్స్, 5 ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొంత ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అలవాటు అయిపోతుంది. మీరు ఏదైతే ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన సీనియర్స్ని కలవండి. సో మీరు ఏ ప్రొఫెషన్ అయితే అనుకుంటున్నారో, ఏ ఫీల్డ్ అయితే కెరీర్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పుడే ఒక డైరీ రాసి దానికి సంబంధించి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన సీనియర్స్ని కలవండి వస్తుంది. ఓకే, సో ఇది మీ కెరీర్కి సంబంధించిన ప్లాన్ చేసుకునే విధానం. ఆ తర్వాత సక్సెస్ స్టోరీసే కాకుండా కొన్నిసార్లు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఏంటంటే మనుషులు ఎందుకు ఫెయిల్ అవుతారు, వాళ్ళు అనుకున్న దాని నుంచి ఎందుకు ఫెయిల్ అవుతారో వాళ్ళ స్టోరీస్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. కేవలం సక్సెస్ స్టోరీసే కాకుండా మనిషి యొక్క ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇది చేసి పెట్టుకుంటే కనుక సక్సెస్ అనేది ఈజీగా మీ చేతిలోకి వస్తుంది. సో నేను నా విషయం చెప్పాలంటే నన్ను గెలిపించింది నా హార్డ్ వర్క్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్. చాలా మంది నాలాంటి 100 మందిని గెలిపించింది కూడా హార్డ్ వర్క్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్. ఇవి కనుక ఉంటే ఈజీగా సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, నేను ఆన్సర్స్ చెప్తాను. అమ్మగారిని క్వశ్చన్స్ తెలుసుకుంటే మైక్ మీద పంపిస్తాను. క్వశ్చన్ లాంగ్ ఉండకూడదు, క్వశ్చన్ లాగా ఉండాలి. వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఆస్క్ క్వశ్చన్ ప్లీజ్ రైజ్ హ్యాండ్, నాట్ మోర్ దెన్ 3. 2 లిసన్ టు గర్ల్స్. కడో आपका నమస్తే మేడం. ఎథిక్స్ పేపర్ ఆన్సర్ రాసేప్పుడు మన డైలీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనల నుంచి కేస్ స్టడీస్ని మనం ఏ విధంగా తీసుకోవాలి మేడం? సివిల్స్ కూడా
స్ట్రక్చర్ చేసి నా లైఫ్ అని రాయకుండా జనరలైజ్ చేసి రాయాలి. నువ్వు ఆన్సర్స్లో డైలీ లైఫ్లో జరిగే సంఘటన రాయొచ్చు. ఎథిక్స్ అంటే ఏంటి? మారల్ వాల్యూస్. నీ లైఫ్లో జరిగే రాయొచ్చు, కానీ నీ పేరుతో లేదా నీ లైఫ్లో జరిగిన రాయకుండా జనరలైజ్ చేసి రాయొచ్చు అనమాట. ఓకేనా? Check. Very good. Yeah, one more point. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. మ్యామ్, ఇప్పుడు మేము సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవాలా లేదా రిఫరెన్స్ బుక్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి? సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎన్సీఆర్టీ బుక్స్ తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు న్యూస్ పేపర్స్ కూడా చదవాలి. ఎవరైతే ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతాం అనుకుంటారో వాళ్ళందరికీ ఒక చిన్న స్టడీ ప్లాన్ ఇస్తాను చూడండి. ఇమీడియట్గా మీరైతే సివిల్ సర్వీసెస్ మీ కెరీర్ ఆప్షన్ ఉంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఎన్సీఆర్టీ బుక్స్ 6th క్లాస్ టు 12th క్లాస్ కొనుక్కోవాలి. తర్వాత రోజు న్యూస్ పేపర్ తీసుకోవాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆంధ్రాలో వరదలు వచ్చాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటి ప్రతి దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఎల్లుండి రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకి వస్తున్నారు. ఇండియా రష్యా రిలేషన్స్ గురించి చదువుకోవాలి. న్యూస్ పేపర్ నీట్గా ఫాలో అవ్వాలి. తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవాలి. ప్రతిరోజు డిక్షనరీ రెగ్యులర్గా చూసే హ్యాబిట్ ఉండాలి. న్యూస్ పేపర్ చదువుతూ ప్రతిరోజు డిక్షనరీ చూసే హ్యాబిట్ ఉండాలి. దాంతో పాటు అట్లాస్, జాగ్రఫీ మ్యాప్ చూడడం కోసం అట్లాస్ కూడా మన చేతిలో ఉండాలి. ఇవన్నీ కలిసి చేస్తే సివిల్ సర్వీసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. సివిల్ సర్వీసెస్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి? ఉదాహరణకి పాలిటీ అనుకోండి, డిడి బసు సుభాష్ కాశ్యప్, ఎకానమీ రమేష్ సింగ్, హిస్టరీకి సంబంధించి తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా. తర్వాత జాగ్రఫీ గోచి బియాండ్. తర్వాత కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ టాటా మెగ్రాల్ బై రవి అగ్రహారి. ఇట్లా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని చదువుకుని నెక్స్ట్ స్టెప్లో ఓల్డ్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని వాటిని ఆన్సర్స్ చేయగలగాలి. ఇదంతా చేస్తే కనుక సివిల్ సర్వీసెస్ అనేది 1 or 2 years కష్టపడితే ఎవరికైనా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Yeah, before next question, I request all the NCC candidates please come out the days. అమ్మా మీరు అడిగే ముందు 4 క్వశ్చన్ ఉందమ్మా. తెలుగులో రాయొచ్చా ఐఏఎస్ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్? బాగుందా క్వశ్చన్? మీరు ఇప్పుడు బాగుందా లేదా? తెలుగులో. Good afternoon, ma'am. I'm a big fan of you, first of all. Thank you. Can I know your name? Firstly, ma'am. Okay. So I have doubt is that అన్నా ఇక్కడ మైక్ పనిచేస్తుంది, మైక్ దగ్గర పెట్టుకోమా. ma'am asal నాకు goal first లేదు. After listening your speak, I aim to become an IAS. Wow. What is the idea? Yes. You will become. Nobody can stop you. మా ఇంట్లో అనేది మా నాన్నమ్మ వాళ్ళందరూ నువ్వు చదువుతున్నావు, నువ్వు కలెక్టర్ అవుతావా, నేను కలెక్టర్ అవ్వాలనుకుంటా. అయితే దానికి సెల్ఫ్ స్టడీ ఎట్లా చేయాలి మ్యామ్ వితౌట్ కోచింగ్? నాకు టిప్స్ చెప్పండి. యాక్చువల్గా నేను సివిల్స్ కూడా ఆల్మోస్ట్ సెల్ఫ్ స్టడీతోనే పాస్ అయ్యాను. సో పెద్ద నా ఆప్షన్ పేపర్ ఎక్కడ కోచింగ్ కూడా లేదన్నమాట. అయితే ఇంట్లో కూర్చుని ఐఏఎస్ అవ్వచ్చా? ఇది అందరికీ పెద్ద డౌట్. ఇంట్లో కూర్చుని కూడా ఐఏఎస్ అవ్వచ్చు, సెల్ఫ్ స్టడీ చేసి కూడా ఐఏఎస్ అవ్వచ్చు. ముందు సూత్రాలు ఉన్నాము. ఎలా అవ్వచ్చు అంటే ఇమీడియట్గా నువ్వేం చేస్తావంటే బేసిక్ టెక్స్ట్ బుక్స్ తీసుకో. అసలు వై, వాట్, హౌ, వెన్, వేర్, సమాజంలో జరిగే ప్రతి అంశం మీద వై, వాట్, హౌ, వెన్, వేర్ క్వశ్చన్స్ వేసుకుంటే మీరే ఐఏఎస్ అవుతారు. అంటే మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, ఒక బాల కార్మికుడు కనిపించారు. ఎందుకు బాల కార్మిక వ్యవస్థ? దానికి సొల్యూషన్ ఏంటి? ఇలా క్వశ్చన్ చేసుకోవాలి. మీరు చెట్లు కరెక్ట్గా చూసారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, క్లైమేట్ చేంజ్, దీనికి సంబంధించి వై, వాట్, హౌ, అలా మన చుట్టూ జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించుకుంటే అదే సివిల్ సిలబస్. ఇండియా చైనా మధ్య ఘర్షణ జరుగుతుంది.
మన డిఫెన్స్ ఎంత పటిష్టంగా ఉండాలి, ఎందుకు ఇండియా చైనా మధ్య ఘర్షణ, దానికి సొల్యూషన్ ఏంటి, ప్రతి దానికి వై వాట్ హౌ వెన్ వేర్ అని క్వశ్చన్ చేసుకో, ప్రతి దాన్ని నోట్స్ రాసుకో, ప్రతి దాన్ని ఒక్కొక్క పారాగ్రాఫ్ గా డివైడ్ చేసుకుని ఆ పారాగ్రాఫ్స్ ని ప్రాపర్ గా నువ్వు నోట్స్ రాసుకోవడానికి ట్రై చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నువ్వు ఏదైతే రాస్తున్నావో అవి చెప్పడం వాళ్ళు ప్రయత్నించు, అది ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతావు. కానీ ఇవన్నీ చేస్తూ టెస్ట్ మాత్రం రాసుకో. టెస్టింగ్ ఇస్ కంపల్సరీ. నువ్వు ఎంతవరకు చదివావో పరీక్ష రాకపోతే నీకు తెలియదు. సో నువ్వు చదివినంత పరీక్ష ద్వారా తెలుసు. సో వీలైనంత ఎక్కువ ఎగ్జామ్స్ రాయి సక్సెస్ వచ్చేస్తుంది. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చదివేటప్పుడు చాలామంది పరీక్షల కోసం చదువుతారు, కానీ వాటిలో ఉన్న బేసిక్ కోర్ కాన్సెప్ట్ తెలుసుకుంటే జడ్జి పరీక్ష ఈజీగా పాస్ అవ్వచ్చు. ముఖ్యంగా ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి ఇట్లాంటి ప్రొసీజరల్ లాస్ అని బాగా చూసుకోవాలి. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్లో పట్టు రావాలి. నేను ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసినప్పుడు కేవలం ఎగ్జామ్స్ కోసం చదవలేదు, ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడానికి చదివాను. అలా కనుక అనుకుంటే నీకు నువ్వే టాప్ ర్యాంకర్ అవుతావు. సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ తెచ్చుకో, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ లా, థాట్స్, సిఆర్పిసి, సిపిసి, ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వచ్చిన స్పెషల్ యాక్ట్స్ అని కూడా బాగా చూసుకో. నువ్వు ఖచ్చితంగా జడ్జ్ అవుతావు. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నువ్వు జడ్జి కావాలంటే మీటింగ్ కదా నా స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఇవే కాకుండా లా, మెడిసిన్ ఇలాంటి, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ అయితే ఇష్టం బాగుందో, ఏ ఆప్షన్ సిలబస్ అయితే మనకి కంఫర్టబుల్ ఉందో, ముఖ్యంగా ఆ ఆప్షనల్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని అప్పుడు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు కంఫర్టబుల్ ఆప్షన్ సంబంధించి ముందు మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, తర్వాత ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు నచ్చిన ఆప్షన్స్లో 2-3 చూస్ చేసుకుని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు అనుకుంటే ఆప్షన్ తీసుకుని స్టాండర్డ్ బుక్స్ తీసుకుని చదువుకోండి. ప్రస్తుతం ట్రెండింగ్ అయితే సోషల్ సైన్సెస్ ఆప్షన్ ఎక్కువ ఉంది, అంటే పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, వీటి ట్రెండ్ ఎక్కువ ఉంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. రామ్నా నా పేరు నితీష్ కుమార్. ఇది నేను సెకండ్ టైం కలవడం సిఎస్ఐఎస్ అకాడమీకి వచ్చాను. అక్షయ్ కుమార్ అన్న డైలాగ్ చెప్తే ఈ అక్షయ్ అన్న డైలాగ్ నువ్వు చెప్పినా అన్నది. ఆ డైలాగ్ ఏంటంటే మీ అటెన్షన్ అలా గ్రాప్ చేసుకుంటే మీరు నన్ను అంతా చూసుకుంటారు అని చెప్పారు అక్షయ్ అన్న ఇంటర్వ్యూలో. అదే డైలాగ్ నేను చెప్పాను. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటిలో మెయిన్గా అడిగేది ఏం చదవాలి, ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి, ఎలా చదవాలి, వీటికి మీరు ఆన్సర్స్ చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయినా ఇంటర్వ్యూ చేసిన మెయిన్ రౌండ్. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. నా పేరు నితీష్ కుమార్. ఫ్యూచర్లో నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వదాం అనుకుంటున్నా. అక్షయ్ కుమార్ అన్న నా ఇన్స్పిరేషన్, మీరు నా ఇన్స్పిరేషన్. నితీష్ కుమార్ ఐపీఎస్ అన్న పేరు నేను పొద్దున ఇదే స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ కింద రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అబ్బాయి ఓకే, నితీష్ కుమార్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలో మంచి క్వశ్చన్ అడిగాం. చాలా ఓర్పు, సహనం ఉండాలి. ఫస్ట్ చాలా ఓర్పు, సహనం ఉండాలి. రెండోది ఎదుటి వాడు చెప్పేది గ్రహించుకునే మనస్తత్వం కూడా ఉండాలి. మూడోది ఫెయిల్యూర్ అనే భయం మనసులో కలిగిన ఆ భయాన్ని పక్కన పెట్టి ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను అనే ఒక ధైర్యం, దమ్ము మన మనసులో ఉండాలి. ఆ తర్వాత ఇది అవసరం లేదు అంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవసరం. చాలామందిని వదిలేస్తున్నారు. ప్రపంచానికి ఒక సేవ చేసి చూపించాలి. ఏదో ఒక అంశంలో నా పేరు ఈ ప్రపంచంలో మిగిలిపోవాలి అనే ఒక కోరిక కూడా ఉండాలన్నమాట. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అవసరం. ఏదో ఒక రంగంలో నేను ఒక నైపుణ్యం చూపించి దేశంలో నా మార్కు పెట్టుకుని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటే ఇంకా బెటర్గా చదవగలరు. కానీ చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు, ఇంకా వేరే విషయం. ఓకే, ఇవి తెచ్చుకో. తర్వాత మన మనసులో అనిపించి బయట చెప్పగలిగే కరేజ్ ఉండాలి. అది ఉంది నాకు అర్థమైంది. ఓకే, ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్.
thank you very much. May I request Interreal Club Warangal to felicitate Bhanata Madam. పర్టికులర్లీ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన గంపా సార్, గంపా నాగేశ్వరరావు గారు నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఇలాగా స్టూడెంట్గా ఉన్నప్పుడు సార్ స్పీచ్ ఇన్స్పైర్ అయ్యాను. సో అది చాలా అప్రిషియేట్ గంపా సార్ ప్లీజ్. సార్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, సార్కి తెలియకపోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూ క్లబ్ వరంగల్ ఉమెన్, ముఖ్యంగా ఈరోజు ఉమెన్ రిలేటెడ్ క్లబ్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఆర్గనైజ్ చేస్తాను కోరుకుంటున్నాను. అండ్ లక్ష్మి గారి మ్యామ్ వాళ్ళ డాక్టర్ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నారు. నాకు తన గురించి ఐడియా ఉంది. మ్యామ్ కూడా అంటే చాలా వరంగల్ సంగతులు మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు తెలియని నిజాలు వరంగల్ సంబంధించి ఉన్నాయి. ముందు అవి నేర్చుకుంటే చాలు. మ్యామ్ స్పెషల్ థ్యాంక్స్, వరంగల్ నుంచి ఇంత మంచి ఆఫీసర్ని దేశానికి ఇచ్చినందుకు. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. అతను మీకు చాలా టేస్టీ పులిహోర ఉంది. అందరి వేళ్ళతో ముందు చెప్పిన అందరి వేళ్ళతో మాటిచ్చారు నాకు. కూర్చోండి అందరి వేళ్ళతో. ఏ బాబు మీరు ఇలా డిసిప్లిన్ బాగా పెట్టారు.